ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మంగళవారం మనకి జీవితాల్లో దేవుడు ఆశీర్వాదకరంగా అనుగ్రహించినందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి నెల ఇది 2వ మంగళవారం, ఇవాళ 13వ తారీఖు. కానీ జాగ్రత్తగా గమనిస్తే 14వ తారీఖున భస్మ బుధవారంగా ఈ ఫ్రంట్ లైన్ చర్చెస్ అని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మిగతా సంఘాల వారు కూడా చాలా వరకు ఫాలో అవుతున్నారు. కొంతమంది ఎవరో అంటే వాళ్ళకి అలవాటు లేదు కనుక, లేకపోతే దాని యొక్క పరిస్థితి అర్థం కాక, లేకపోతే సంఘాల్లో ఉండే పరిస్థితిని బట్టి వారు ఆచరించినా పాటించకపోయినా ఫ్రంట్ లైన్ చర్చెస్ అన్నీ కూడా ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి భస్మ బుధవారంగా రానున్న 40 రోజులు దీక్షగా నిష్టగా గడుపుతూ చివరికి మట్ల ఆదివారం, ఆ తర్వాత వచ్చేటువంటి గురువారాన్ని మాండే థర్స్డేగా, తర్వాత మహాశుక్రవారంగా శిలువ శ్రమల ధ్యానాలు 7 మాటలు జ్ఞాపకం చేసుకుని, ఆ తర్వాత వచ్చే ఆదివారం పునరుత్థాన పండుగగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక పోయిన ఎపిసోడ్లో రక్షణ అనే మాట ఒకసారి మనం ధ్యానం చేద్దామని అన్న మాట నేను వాడాను. కనుక ఇవాళ రక్షణ గురించి కొన్ని విషయాలు ఎలాబొరేట్గా ఆలోచించకపోయినా క్లుప్తంగా రక్షణ అనే దాని గురించి కొంచెం క్లుప్తంగా ఆలోచించే ప్రయత్నం మనం చేద్దాం. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 30వ వచనం మనం గమనిస్తే, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఆ జైలు అధికారి పౌలు శీలను ఉద్దేశించి ఆయన పలికిన మాట, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. ఇది మీరు మనసులో పెట్టుకోండి. అలాగే ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 27వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయిను అనుందండి. ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను. ఇది 2వ వాక్యంగా మీరు మనసులో పెట్టుకోండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూస్తే, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. రైట్, ఈ 3 వచనాలు మీరు మనసులో పెట్టుకోండి. ప్రార్థన చేసుకుని ధ్యానం చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి. రక్షణ భాగ్యం, మా జీవితాలకు రక్షణ ఎంతవరకు అవసరం, ఈ విషయాల గురించి కొంచెం ధ్యానం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీ ఆత్మీయ జ్ఞానాన్ని మాకు దయచేయండి, ఆత్మీయ నడిపింపునివ్వండి తండ్రి. నేను కాదు మాట్లాడేది, మీరే నా ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. రక్షణ అవసరమా? రక్షణ అవసరమా అనే ఒక చిన్న టైటిల్ పెట్టుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏం చేద్దామంటే, రేపటి నుంచి భస్మ బుధవారం అని మనం చెప్పుకున్నాం కదండి. ఈ 40 రోజులు ఉపవాసంతో ఉండేవాళ్ళు కొంతమంది. ఆ ఉపవాసంలో కూడా చాలా జాగ్రత్తగా దీక్షగా ఉండేటువంటి ప్రయత్నాలు, ఎక్కువగా ప్రార్థనలు గడిపే ప్రయత్నాలు, పనులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఈ 40 దినాలు ఒక దీక్షతో ముందుకు వెళ్ళాలనే తపన కలిగినటువంటి దేవుని బిడ్డలు, విశ్వాసులు మనం చూస్తాం. ఇదంతా దేనికోసం ఏంటంటే, అల్టిమేట్ గోల్ ఏంటంటే రక్షణ. దాని గురించి ఈ ఎపిసోడ్లో ఆలోచించడం చాలా అవసరమని నేను అనుకుంటూ ఈ మాటలు మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ కొన్ని ప్రశ్నలు మీ ముందు పెడుతున్నాను. రక్షణ అంటే ఏమిటి? 1. 2, రక్షణ అవసరం మనకు ఉందా? 3, రక్షణ ఎవరి వలన కలుగుతుంది? 4వది, రక్షణ ఎలా పొందగలం? రక్షణ కొరకు మనం ఏం చేయాలి? ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకుని క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సాల్వేషన్, రక్షణ అనే మాటకి దాని అర్థం ఏంటంటే విడుదల. దేని నుంచి విడుదల? నీవు ఏ చెరలోనైతే ఉన్నావో, ఏ బందీగా ఉన్నావో, లేకపోతే ఎలాంటి ఒత్తిడి, లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావో దాని నుంచి విడుదల. అలాగే పెర్సర్వేషన్ అనే మాట చూస్తాం. ఈ సాల్వేషన్ అనే మాటకి మరొక అర్థం ఏంటంటే పెర్సర్వేషన్ అంటే కాపాడబడే ప్రమాదాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. కొన్నిసార్లు మనకి క్షేమం కావాలి.
అంటే క్షేమం లేదనమాట. ఈ పరిస్థితుల్లో ఎలాగో మనం కాపాడబడగలం అంటే ఇక్కడ 2 విషయాలు మన ముందు ఉన్నదనమాట అండి. ఒకటి ఆత్మీయంగా, 2 శారీరకంగా కూడా రక్షణ ప్రతి ఒక్కరికి కావాలి. కనుక ఈ రక్షణ యొక్క ఆవశ్యకత ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి క్రీస్తు ప్రభు రక్షణను ఇస్తారు, అనుగ్రహిస్తారు. ఏమంటే ఇవన్నీ ఏది ఆత్మీయంగా, శారీరకంగా ఇవన్నీ క్రీస్తు వలన మాత్రమే, క్రీస్తునందు మాత్రమే సాధ్యం, ఎవరి వలన కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేతనంటే ఒక డాక్టర్ గారు చెప్తారు, అనుభవం కలిగినటువంటి డాక్టర్ గారు, భక్తిపరుడైన డాక్టర్ గారు ఆయన చెప్పే మాట ఏంటంటే, గాయానికి కట్టు నేను కడతాను, కానీ ఆ గాయం ఎలా మానుతుందో, ఆ కట్టు లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు, కట్టు అయితే కడతాను కానీ మానిపోయేవాడు ఆయన అన్నాడు ఆయన. అంతే తప్ప నేను కట్టు కట్టాను కనుక గాయం మానిపోయిందని చెప్పడం చాలా అవివేకం అనమాట అండి. మానిపోయేవాడు ఆయన. అది హృదయానికి కలిగిన గాయాన్ని కూడా మానిపోయేవాడు ఆయన. దానికి ఎవరు కట్టు కడతారు, ఎవరు కట్టగలరు? ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ రక్షణ అంటే ఏమిటి, రక్షణ అవసరం అనుకుందా అని కొన్ని 4 ప్రశ్నలు మీ ముందు పెట్టాను కదా. కనుక రోమా 10:9 చెప్పబడిన మాట ఏంటంటే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయంలో నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. చాలా సింపుల్గా ఉంది కదండి ఈ స్టేట్మెంట్, పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్. రోమా 10:9 యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువు కురియోస్, ఆయన నా జీవిత సామ్రాజ్యానికి రాజు, ఆయన నా బ్రతుకు బండికి రథసారథి ఆయన, డ్రైవర్ ఆయన, నడిపించేవాడు ఆయన అని నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకో. ఎందుకంటే చాలాసార్లు ఇది నా తెలివి, ఇది నా జ్ఞానం, ఇది నా సంపాదన, ఇది నా కృషి, ఇది నా పరపతి, సంఘంలో నాకు ఉండేటువంటి పరిస్థితిని బట్టి నా పలుకుబడి, ఇవన్నీ నేను చెప్పుకుంటాను. కాదు, ఇది మాత్రం గమనించాలి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవటం అంటే, నా జీవితంలో నేను ఏదైతే కలిగి ఉన్నానో, పొందుతున్నానో, అనుభవిస్తున్నానో అవన్నీ నా ప్రభు వలన అని నీ ఒప్పుకోవాలి. అది యేసు ప్రభువు అనే మాట నీ నోటితో ఒప్పుకుంటున్నావంటే దాని వెనక ఇంత అర్థం ఉందన్నమాట అండి. అలాగే మృతులలో నుండి దేవుడు ఆయనను లేపినని, ఇవాళ క్రైస్తవ కుటుంబాలలో, వ్యక్తుల్లో కూడా పునరుత్థానాల గురించి చాలా అనుమానాలు ఉన్నాయండి. చాలామంది యెరూషలేము యాత్రకు వెళుతున్నారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టి. ఒకప్పుడు 60,000 ఉండే టికెట్ ఇవాళ 1,20,000, 1,60,000 దాకా వెళ్ళిపోయిందండి. అయినా వెళ్ళి ఆ పుణ్యస్థలాలన్నీ చూసి రావాలని ఇంత ఖర్చు పెట్టుకుని వెళుతుంటే, అక్కడ కొన్నిసార్లు వేరే సమాధిని చూపించి ఇదే యేసయ్య పునరుత్థానుడైన సమాధి చెప్పేటువంటి గైడ్లు, ఇదే లాజరు సమాధిని ఏదో చూపించి ఇది లాజరును ఆయన లేపిన స్థలం, సమాధి ఇదే అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది. అక్కడ దానికి అర్థం లేకుండా పోయింది. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా బ్రతుకు తెరువు కోసం, జీవనాధారం కోసం గైడ్లుగా ఉన్నారే తప్ప యేసు ప్రభు మీద నమ్మకంతో కాదు. కనుక తీరా ఇదంతా తెలిసిన తర్వాత ఒకళ్ళేమో మేము పలానా చోట చూసామని ఆ ఫోటో చూపిస్తే, బాబే మేము ఇది చూసామని చెప్తే, ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం తెలియక అనవసరంగా లేనిపోయిన అనుమానాలతో విశ్వాస జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నామండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నమ్మిన ఎడల రక్షించబడదువు. ఇందాక చదివిన వాక్యంలో చివరి మాట, నీవు నమ్మిన ఎడల, విశ్వసించిన ఎడల రక్షించబడదువు. అంటే ఇప్పుడు ఈ రక్షణ అనేది నెరవేరాలి, జరగాలి అంటే దానికి ఒక సాధనం ఉండాలి, మీడియా ఉండాలి. అదేంటంటే సువార్త. కనుక నువ్వు బైబిల్ని చదువుతున్నప్పుడు ఇది వాస్తవం అని నమ్మాలి. బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని అనుమానాలు వస్తాయి. నేను థియోలాజికల్ కాలేజీలో చదివినప్పుడు ఒక గురువు గారు ఉండేవారండి, రెవరెండ్ డాక్టర్ కోల్మన్ గారు, చిన్న కోల్మన్ దొర గారు. మాకు ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్తూ ఉండేవారు.
ఆయన చెప్పిన మాట ఏంటంటే, బైబిల్ చదువుతున్నప్పుడు నీకు చాలా అనుమానాలు వస్తాయి. ఆ అనుమానాలను పట్టుకుని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కానీ విశ్వాస జీవితాన్ని కానీ పాడు చేసుకోకు. అది బైబిల్లో చెప్పబడింది, నువ్వు చదువుతున్నావు లేకపోతే నువ్వు వింటున్నావు, అది వాస్తవమని నమ్ము, అంతే. ఇంకా దాని మీద నీ మనసులోకి ప్రశ్నలు రానివ్వకు. ఎవరైనా ఒకవేళ ఒక ప్రశ్న లేపితే అసలు దాని మీద మనసు పెట్టొద్దని చెప్పారు ఆయన. మీకు కూడా నేను నా అనుభవంతో ఆ మాటలు చెప్తున్నానండి. బోళ్ళని అనుమానాలు వస్తాయండి. ఏ అనుమానం వచ్చినా అది మనసులో నిల్వ ఉండకుండా చూసుకోదాన్ని ప్రక్కకి గెంటే. నా బైబిల్ ఏం చెప్పిందో అది నిజం, వాస్తవం నేను నమ్ముతున్నాను. యేసయ్య ఈ విశ్వాసంలో నన్ను నడిపించు అనే ప్రార్థన నువ్వు చేసినప్పుడు నిబ్బరంగా ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. అంచేత ఇవన్నీ నెరవేరాలి, జరగాలి అని అంటే దానికి సాధనం ఏంటంటే సువార్తను హృదయపూర్వకంగా నువ్వు నమ్మాల్సిందే, విశ్వసించాల్సిందే. ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు అని మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇదే రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడిన శ్రేష్టమైన మాట ఏంటంటే, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. అది యూదుడైనా గ్రీసు దేశుడు, అంటే యూదుడు కాని వారికి కూడా రక్షణ అనేది కలిగించడం దేవుని యొక్క శక్తి. ఆ శక్తి ద్వారా రక్షించబడాలి నేను అని. కనుక మనం ఈ భస్మోపద్వారం నుంచి ఒక 40 దినాలు దీక్షలోకి వెళుతున్నాం. ఆ దీక్ష యొక్క పరమార్థం ఏంటంటే నువ్వు రక్షించబడాలి అనేది, నేను రక్షించబడాలి అనేది. అది ఎవరి వలన కలుగుతుంది అంటే యేసు ప్రభువును నువ్వు నమ్మగలిగితే. కనుక ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చివరి భాగాన్ని చూస్తే పౌలు గారు చాలా శ్రేష్టమైన మాట చెప్పాడు. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి అంటే ఎవరెవరో ఏదేదో చెప్పి ఒక కలవరపాటు మన హృదయంలో కలిగించవచ్చు. లేకపోతే ఏదేదో వింటున్నప్పుడు కొన్ని అనుమానాలు రావచ్చు. వద్దు, భయపడు దేవునికి. వణుకు అంటే నేను ఇలా చేయకపోతే, నమ్మకపోతే, విశ్వసించకపోతే నా ఆధ్యాత్మిక జీవితం పాడైపోతుంది అనేటువంటి ఒక భయం, చింత నీలోకి రావాలి. అందుకనే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి అని చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచనలన్నీ, మన తలంపులన్నీ, మన ఉద్దేశాలన్నీ కూడా రక్షణ అనే దాని మీద ఫోకస్ చేయాలి. ఇంకా వేరే విషయాలు ఆలోచించొద్దు. మళ్ళా చెప్తున్నాను, పోయినసారి చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఈ మేలు కలుగుద్ది, ఆ ఉపకారం కలుగుద్ది. నీ చిన్నిళ్ళు పెద్దిళ్ళు అయిపోద్ది, పెంకుటిలు కాస్త డాబా అయిపోద్ది, ఆ డాబా కలిస్తే 2-3 అంతస్తులు అయిపోతాయి. సైకిల్ స్కూటర్ అవుద్ది, స్కూటర్ మోటార్ సైకిల్ అవుద్ది, మోటార్ సైకిల్ కారు అయిపోద్ది. వద్దు. దానికోసం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళొద్దు, నమ్మొద్దు. అసలు అది కాదు. నా రాజ్యాన్ని, నా నీతిని మొదట మీరు వెతకండి, అప్పుడు మీ అవసరాలు ఏంటో ఆయన నేను తీరుస్తాను. వాటి గురించి మీరు నన్ను అడగక్కర్లా. ఆకాశ పక్షులు చూడండి, అవి వెత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ ప్రతిదినం వాటిని దేవుడు పోషిస్తున్నాడు. ప్రతిదినము దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మనమైన ఆహారం కోసం తడుకోవాలి, కానీ వాటికి రోజు ఉదయం అయ్యేటప్పటికి దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. నేను ఒక చోట ఉంటున్నాను, కాసేపు ఆ బాల్కనీలో కూర్చుంటే ఆ ప్రక్కన ఉన్న చెట్ల వైపు చూస్తుంటే పచ్చికాయలు కొన్ని, పళ్ళు కొన్ని ఆ చెట్లకి. అవి మనం తినేవి కాదు, కానీ నీడనిచ్చే చెట్లు, వాటికి కొన్ని పళ్ళు ఉన్నాయి. కొన్ని రకాల పక్షులు వచ్చి పచ్చి పళ్ళు కోసుకుని తింటున్నాయండి. కొన్ని పక్షులు పండిన వాటిని తింటున్నాయి. ఇక అక్కడి నుంచి ఉడుతులు. అబ్బాబ్బా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఉదయం అయ్యేటప్పటికి, కొంచెం వెలుగు వచ్చేటప్పటికి ఇవన్నీ ఆ చెట్ల మీద వారుతాయి. వాటి కడుపు ఒక 10 నిమిషాల్లో కడుపు నిండిపోయి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో వస్తాయి. అది పచ్చికాయ అయినా పండైనా వాటిలో ఉండేటువంటి చిన్న నీరు లాంటి ద్రవ పదార్థం వాటికి దాహార్తను కూడా తీర్చేస్తుంది. ప్రత్యేకంగా అవి నీళ్లు కూడా తాగక్కర్లేదు. అద్భుతం కదండి. దేవుని యొక్క ప్రణాళికను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంచేత ఆయన ఏమంటాడంటే, రక్షణ అంటే పాపము అనే చెర నుండి విడిపించగలిగే దేవుని యొక్క శక్తి. అది
రక్షణ అంటే పాపము అనే చెర నుంచి విడిపించగలిగే దేవుని యొక్క శక్తి. కనుక యేసు ప్రభువులో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నమ్మకం ఉంచుతారో, మొట్టమొదట వారి హృదయంలో నెమ్మది కలుగుతుంది, పీస్ అనేది వస్తుంది. లేకపోతే మనిషి బాహ్యంగా చాలా కలిగి ఉండొచ్చు, కానీ మనసులో నెమ్మది ఉండదు. తన జీవితాన్ని బట్టి, తన బ్రతుకును బట్టి, తాను చేస్తున్నటువంటి క్రియలను బట్టి కొన్నిసార్లు నెమ్మది లేని పరిస్థితులకు వెళ్ళిపోతాడు. కానీ యేసు ప్రభువులు ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ నెమ్మదినిస్తుంది. రెండవది, మనం హార్మోని అనే మాట వింటామండి. ఏంటి హార్మోని? రేపోర్ట్ అనే మాట చెప్తాం. హార్మోని ఏంటంటే, ఈ భ్రష్ట జీవితం, పాప జీవితం దేవునితో మనకుండే సంబంధాన్ని చెడగొడుతుంది, చెడగొట్టి దేవునికి దూరం చేసేస్తూ ఉంటుంది. కానీ యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా నమ్ముతామో, ఆయన రక్షణ అనుభవంలోకి వస్తే మనం దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉంటాం. ధైర్యంగా నాయనా అని ప్రార్థన చేయగలుగుతాం, తండ్రి అని ప్రార్థన చేయగలుగుతాం, యేసయ్యా యేసన్నా అని ప్రార్థన చేయగలుగుతాం. ఆ హార్మోని లేదనుకోండి, భయపడిపోయి గుడి మానేసి చదవటం, బైబిల్ చదవటం మానేసి, ప్రార్థన చేయడం మానేసి, ఎక్కడెక్కడికో పారిపోయి భ్రష్ట జీవితం జీవించేటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది. అంచేత ఈ రక్షణ అనుభవం మన జీవితాలకు చాలా అవసరమని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు అని అన్నాడు. ఎక్కడ? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే, మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు కలుగు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు. తర్వాత మాటలు కూడా కంటిన్యూ చేయొచ్చు, కానీ అక్కడతో ఆపుతున్నాను నేను. రెండవ రాకడను గురించి గ్రీకు భాషలో పరౌసియా అనే మాట వాడారు. పరౌసియా అంటే ఆ రెండవ రాకడలో తన పరిశుద్ధులను ఆయన తన రెండవ రాకడలో వారికి విడుదల కలుగు చేసేటువంటి మార్గం ఈ రక్షణ. ఆయన వస్తారు, తనతో తీసుకువెళతారు. ఎవరిని తీసుకువెళతారు? 10 మంది కన్యకల్లో ఎవరు వెళ్ళారు ఆ పెండ్లి కుమారునితో? 5 ఇక్కడే ఉన్నారు, 5 లోపలికి వెళ్ళారు ఆయనతో పాటు ఆ విందులో. అదనమాట అండి రక్షణ అంటే. అయితే ఇంత చెప్పిన తర్వాత రెండో టాపిక్లోకి వెళతాను. రక్షణ మనకి అవసరమా? చాలామంది మనసు పెట్టడం లేదు, అసలు ఈ అంశాన్ని గురించి ఆలోచన చేయట్లేదు. గుడికి వెళుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఓకే, నాకు కలిగింది ఏదో కానుక ఇచ్చేస్తున్నాను, కొన్నిసార్లు దశమ భాగం కూడా ఇవ్వగలుగుతున్నాను అని ఆత్మతృప్తితో గుళ్ళొంచి బయటికి రావటం. కానీ అసలు రక్షణ అనే దాని మీద ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నాం? ఎందుకు ఆలోచన చేయకపోతున్నాం? అసలు రక్షణ మనకు అవసరమా? ఇప్పుడు 2-3 వచనాలు చూపిస్తాను మీకు. రోమపత్రికలోనే 6వ అధ్యాయం 23వ వచనం చూస్తే ఆయన అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి ఏ భేదం లేదు. నువ్వు నేను తేరతామే, గొప్ప పేద, విద్యావంతుడు విద్య లేనివాడు అనేది లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకు అందరూ పాపం చేయాల్సిన పరిస్థితి వస్తుంది? పాపంలో ఎందుకు పడిపోతున్నారు అంటే, ఇదే రోమపత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాల్లో పౌలు గారు తన స్వానుభవాన్ని చెప్తున్నారు. ఆయన ఏమంటాడంటే, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఒకప్పుడు ఆయన సౌలుగా ఉన్నప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడు, ఇవన్నీ ఆయనకు చెందిన మాటలే. ఆ మార్గంలో వెళుతున్నవారు అంటే యేసు ప్రభువును అనుసరించి వెళుతున్న వారిని పట్టుకోవటం, హింసించడం, జైల్లో పెట్టడం, అవసరమైతే ప్రాణం తీసే ప్రణాళిక కూడా ఆయన దగ్గర ఉంది. ఇది దేవుని కార్యం అనుకుని చేస్తున్నాడు. దమస్కు మార్గంలో పట్టబడ్డాడు, తన జీవితం మారింది. 3 సంవత్సరాలు చక్కని ట్రైనింగ్ అయ్యాడు యేసు ప్రభుని గురించి అంతా తెలుసుకుని. ఎందుకంటే ఆయన అప్పటికే మంచి వేదాంతి, సిద్ధాంతి, పరిసయుడు, గమాలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన వాడు, డబ్బు ఉంది కనుక రోమ పౌరసత్వాన్ని కొనుక్కున్నవాడు. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయన, క్వాలిటీస్ ఉన్నాయన. ప్రభువుని తెలుసుకున్న తర్వాత ప్రభువుని గురించి ఆయన బోధిస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక సంఘాలను స్థాపించి ఆ సంఘాలు కొంతమంది బిడ్డల్ని యేసు ప్రభు బిడ్డలుగా మార్చి, విశ్వాసులుగా మార్చి,
వారికి బాధ్యతలు అక్కడ ఉన్నటువంటి కొంతమందికి ఇంకా బలంగా ఉన్న వారికి అప్పగించి అప్పుడప్పుడు వారిని హెచ్చరిస్తూ గద్దిస్తూ వారికి ఉత్తరాలు రాస్తూ వాళ్ళ గురించి సమాచారం విన్నప్పుడు మంచి అయితే మంచి అని పొగుడుతున్నాడు. ఒకవేళ అక్కడ ఏమైనా బలహీనతలు అంటే బాబు ఇది తప్పు జరుగుతుంది, ఇది తప్పు సరి చేసుకుంటాని దిద్దుకుంటారా బాబు అని చెబుతున్నటువంటి ఈ పౌలు గారు తన గురించి చెప్పేటప్పుడు ఏమంటున్నాడంటే, నా శరీరమందు మంచిది ఏదేని నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనే కోరిక నాకు కలుగుతున్నది కానీ చేయుట నాకు కలగటం లేదు. ఇది మంచి ఇలా చేయాలనిపిస్తుంది కానీ నేను చేయలేకపోతున్నాను. నేను చేయగోరు మేలును చేయక చేయగోరని కీడునే చేయిస్తున్నాను. అందుకనే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారనే మాట మనం ఆయన ముందుగా చెప్పిన మాట చదువుకున్నాం. ఇంకా శరీర బలహీనతను ఎలాగుంటుందో అక్కడే 24వ వచనం చూడండి ఒకసారి. ఆ 7వ అధ్యాయం 24వ వచనం అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విరిపిస్తారు? బాధ, వేదన. ఎందుకంటే మంచిగా ఉండాలనుకుంటున్నాడు, ఉండలేకపోతున్నాడు. మంచి కార్యాలు చేయాలనుకుంటున్నాడు, చేయలేకపోతున్నాడు. ఏది దేవుని పిలుపొందుకొని మారి సంఘాలను స్థాపిస్తూ ఉండగా కూడా ఈ బాధ ఆయన్ని బాధిస్తూనే ఉంది. ఈ కలతతో ఆయన నలిగిపోతున్నాడు. 25వ వచనం 2వ భాగం చూడండి. అక్కడే 7వ అధ్యాయం 25వ వచనం 2వ భాగం చూస్తే, మనస్సు విషయంలో దైవ నియమమునకును, మనసులో దేవుడి నియమాన్ని పాటించాలనే ఒక దీక్ష ఉంది. మనస్సు విషయంలో దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకు నేను దాసుడై ఉన్నాను. అంటే మనసు ఒక ప్రక్కన ప్రభు అంటుంది, శరీరం ఏమో లోకం వైపు లాక్కుపోతూ ఉంది. కనుక రక్షణ నాకు కావాలి. పౌలు లాంటి మహాభక్తుడే, విద్వాంసుడే, పండితుడే, దేవుని కొరకు శ్రమలు అనుభవించడం సిద్ధపడిన వాడు ఈ మాటలు చెప్తుంటే మన పరిస్థితి ఏంటండి? మనం ఎంతటి వారం? కనుక రక్షణ మనకు అవసరమా? ఇప్పుడు ఈ విషయాలన్నీ చర్చించిన తర్వాత అవసరమని మనకు తెలుస్తుంది. ఎవరి వలన కలుగుతుంది? ఎవరి వలన కలుగుతుంది? యేసయ్య చెప్పారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఏ భారం? ఏ భారం? కుటుంబ భారం. సంసారం సాగరం అన్న ఏదొచ్చు కానీ సంసారం ఏదలేమండి అని ఆ భారం కాదు. లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు కాదు, లేకపోతే శారీరకమైన బలహీనతలు కాదండి. ఏ భారం అంటే పాప భారం. నీవు ఎక్కడైతే తప్పు చేశానో, పాపం చేశాను, పొరపాటు చేశానో నలిగిపోతున్నావో ఆ నలుగుడులో నుంచి నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను, నా దగ్గరికి రా అంటే యేసయ్య వలన మాత్రమే నీకు నెమ్మది కలుగుతుంది. యేసయ్య వలన మాత్రమే నీకు మేలు కలుగుతుంది. ఇందాక చెప్పాను కదండి, పీస్ అండ్ హార్మోనీ అనే మాట చెప్పాను చూసారా, అది యేసయ్య వలన మాత్రమే కలుగుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చెప్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఫినిష్, అయిపోయింది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. యేసు ప్రభు అక్కర్లేదని చెప్పేవాళ్ళు ఒక వర్గం, యెహోవా దేవుడు చాలు, సృష్టికర్త ఆయనే, ఆయన ఉంటే చాలు లేని వాళ్ళు, అసలు ఆయనతో పని లేదు, యేసయ్య ఉంటే చాలు అని చెప్పేవాళ్ళు ఇంకొక రకరకాల భేదాభిప్రాయాలతో దేవుని సువార్తను ప్రకటించేవారు, వాక్యాన్ని ప్రకటించేవారు ఎక్కువైపోయారు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ఆ వైపుకి ఆ బోధన వాళ్ళు ప్రజల మనసులోకి చొప్పించి వాళ్ళని ఒప్పించి అటువైపు లాక్కుపోతున్నారండి. అసలు రక్షణ పోగొట్టేస్తున్నారు. అందుకని యేసయ్య చాలా క్లియర్గా, నా మాట విని నన్ను పంపిన వానిందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. తీర్పు ఉంది. ఆ తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలంటే యేసయ్య మాట వినాలి. యేసయ్యని ఎవరైతే పంపించారో ఆ తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకం ఉంచాలి. రోమపత్రికలోనే 8వ అధ్యాయం 37వ వచనం చూస్తే, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని అన్నాడు. మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని మనం పొందుతున్నాం. ఎవరు మనల్ని ప్రేమించారు? ఎవరు మనల్ని ప్రేమించారండి? మా నాన్నగారు నన్ను ప్రేమించారని నేను చెప్పుకోవచ్చు, మా అమ్మగారు నన్ను ప్రేమించారు, నా బిడ్డలు నా గురించి చెప్పుకోవచ్చు, లేకపోతే నా మనవలు మా తాతయ్య అని నా గురించి చెప్పుకోవచ్చు. కానీ ఎంతవరకు ఈ ప్రేమ? దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి.
ఏమండి, అసాధ్యాలు కొన్ని ఉన్నాయి. కానీ ఎవరు ప్రేమించినా రక్షణ అనేది ఈ ప్రేమించిన వ్యక్తి ద్వారా వలన కలిగేది కాదు, ఆయన వల్లనే, యేసయ్య వల్లనే. ఇది మనగా కనుక ఇప్పటికి 3 విషయాలు గమనించాం. 4 విషయంలోకి వస్తున్నాం. రక్షణ ఎలా పొందగలం, రక్షణ కొరకు మనం ఏం చెయ్యాలి క్లుప్తంగా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చివరి భాగం చూస్తే, మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను వినేది ఏంటండి? సత్యవాక్యము అంటే రక్షణ సువార్త. అది వినాలి. వినడం వల్ల ఏమవుతుందంటే, వినడం వలన విశ్వాసం కలుగుతుంది. ఏం వినాలి? వినేవి చాలా ఉన్నాయి. యేసును గూర్చినటువంటి వార్త వినాలి, ఆయన వల్ల కలిగిన రక్షణ సువార్తను వినాలి. బయట చాలా ఉన్నాయండి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చెవుల్లో పడే చాలా ఉన్నాయి. అందులో పనికిరానివి కొన్ని, పనికిమాలినవి కొన్ని, పాడు చేసేవి కొన్ని ఉన్నాయి. అయ్యొద్దు, వాటిని వినొద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు. యేసయ్యని గురించి మరియు మనము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 49వ వచనంలో, మరియు మనము మంటి నుండి పట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము. ఎవరి పోలిక అండి? మంటి నుండి పుట్టిన వాని పోలిక, ఆదాము పోలిక మనలో ఉంది. ఆదాము పోలిక మనలో ఉంది కనుక ఆ జీన్స్ మనలోకి వచ్చాయి కనుక, దేవుని బిడ్డలారా, ఆజ్ఞాతిక్రమం, దేవుని మాట వినకపోవడం, దేవుని కోపానికి శాపానికి గురవటం అనేది కూడా మన జీవితంలో ఉందన్నమాట అండి. అది ఉంది మన పోలిక, ఆ పోలిక. మరియు మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించాలి రక్షణ కొరకు. కనుక ఈ పోలికలో నుంచి ఈ పోలికలోకి మారాలి. ఆ పోలిక యేసయ్య మనకిస్తారు. చెదిరిపోయింది యేసయ్య స్వరూపం మన యొక్క పాప జీవితాన్ని బట్టి, భ్రష్ట జీవితాన్ని బట్టి. ఆ చెదిరిపోయినటువంటి ఆ స్వరూపం తిరిగి మనలా చక్కగా కూర్చబడి ఒక చోటకు చేర్చబడినప్పుడు ఆ పోలికలోకి మనం మార్చబడగలుగుతాం. అది ఎలాగంటే నువ్వు నమ్మటం ద్వారా. ఏమండి, పౌలు గారు అంటాడు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోతానేమో అనేటువంటి భయం నాకు ఉంది. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి లోబర్చుకొనుచున్నాను. ఎందుకు శరీరం నలగొట్టాలి? ఎందుకు దాన్ని లోబర్చుకోవాలంటే ఇది ఎటో పరిగెడుతుంది. దీన్ని ఎప్పుడైతే మనం నలిపేస్తామో, నలగొడతామో, మాట వింటుంది అనమాట అండి. అందుకే రేపటి నుంచి ఆ బసం బుధవారం నుంచి మనం ఏం చేస్తామంటే 40 రోజులు ఈ శరీరం నలగొట్టుకుంటాం. ఏమండి, నలగొట్టుకుని కొంచెం కంచానికి మంచానికి దూరంగా ఉండి, అంటే ఆ తిండికి నిద్రకి దూరంగా ఉండి కాసేపు బైబిల్ చదువుకుంటూ ప్రార్థనలో ఈ అనుభవంలోకి మనం వెళితే మనం భ్రష్టులం కాకుండా దేవుని యొక్క రక్షణ అనుభవంలోకి మనం వెళతాం. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ మనకు అవసరమా అండి? రక్షణ అంటే ఏంటో చూసాం, అవసరం మనకుందా అనే విషయం మీద ఆలోచన చేశాం. రక్షణ ఎవరి వలన కలుగుతుంది అనే దాని గురించి, రక్షణ పొందడానికి రక్షణ కొరకు నేనేం చేయాలి అనేటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేశాం. అటు నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి రానున్న ఈ 40 దినాలలో రక్షణానుభవం ద్వారా పునరుత్థాన అనుభవంలోకి మనం ప్రవేశిద్దాం. అటు కృప నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, రక్షణ మాకు అవసరం అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసే కృప మాకు ఇచ్చావు, నీకు వందనాలు. చాలామంది భక్తులు దైవజనుల ద్వారా ఈ మాటలు మేము విన్నాం, మీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని మీరు మేల్కొలుపుతున్నారు తండ్రి. కొన్నిసార్లు మర్చిపోవటం, కొన్నిసార్లు నిద్రానావస్థలో ఉండటం, కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉండటం, అలక్ష్యంగా ఉండటం, మనసు పెట్టకపోవడం అనేది ఉంది మా జీవితాల్లో. కనుక మరొకసారి ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని తట్టి లేపినందుకు నీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో బదిలిపరుచుకుని నాయన రానున్న 40 దినాలు కూడా రక్షణ అనుభవంలోకి మేము వెళ్ళడానికి మా శరీరాన్ని మేము నలగొట్టుకుని ప్రభువా భ్రష్టుడు కాకోకుండా నీకు ఇష్టలుగా బ్రతకగలిగే ధన్యత మాకు ఇమ్మని ప్రార్థన చేస్తూ మా ప్రియ కుటుంబాలన్నింటినీ దీవించండి. మీ కృపకు మా కుటుంబాలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించండి, పాత్రంగా చేయండి. బిడ్డలు పరీక్షలకు దగ్గరగా ఉన్నారు, సహాయం చేయండి. తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో, ఆరోగ్యంతో నింపండి నాయన.
చదవలేకపోతున్నాననే భయం, ఒక సబ్జెక్టులో వీక్గా ఉన్నాననేటువంటి చింత వారిలో లేకోకుండా ఒక ధీమా, ధైర్యం, నా ప్రభు నాతో ఉన్నారు కనుక నేను ఎక్కడైతే వెనకబడ్డానో అక్కడే ముందుకు వెళ్ళగలిగే శక్తి నాకు ఇస్తారనే ధీమా వారికి దయచేయండి. బలహీనతలు, అనారోగ్యంతో, సమస్యల్లో, చికాకుల్లో రోగులుగా ఉన్నవారి పరిస్థితులు మీకు తెలుస్తండి. వారందరికీ మీరు ఆదరణకర్తగా ఉన్నారు కనుక మీరు ఆదరణ దయచేయండి. విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలను కూడా దీవించండి. ప్రతి సమస్యకు పరిష్కారం మీ దగ్గర ఉంది. మీ పాదాల దగ్గర మా సమస్య మేము పెట్టుకున్నప్పుడు మీరు పరిష్కరిస్తారు ప్రభు, మీకు వందనాలు. నాయనా, మా రాష్ట్రాన్ని దీవించండి. ఎలక్షన్ హడావిడిలో ఉంది, ఒక మంచి పరిపాలన మళ్ళీ అడుగుతున్నాం తండ్రి. ఎవరి ద్వారా ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన దొరుకుతుందో, ఎవరికి సమన్యాయం దొరుకుతుందో అలాంటి ప్రభుత్వాన్ని నడపగలిగే శక్తి కలిగినటువంటి మంచి వ్యక్తులు మీరు లేవనెత్తి వారిని ఎంపిక చేసి మా రాష్ట్రాన్ని దీవించండి. నాయన, మా కేంద్రాన్ని కూడా దీవించండి. కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు, అధికారులు, వారందరిపై, రాష్ట్ర ప్రభుత్వపు అధికారులు, మంత్రులు, వీరందరిపై నీ కృప కుమ్మరించమని తండ్రి, అడ్మినిస్ట్రేషన్ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే చక్కగా నడిపించి మహిమ పొందుమని మరొక మంగళవారం కలిసి ప్రార్థించేంతవరకు మీ దూతల కాపుదలు మాకు దయచేయమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదినాహారం నేడు మాకు దయచేయి. మేడలు అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సాధనలను తేక దుష్టు నుండి కీడు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. రెవరెండ్ దొరరాజు అనే ఈ ఛానల్ని యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కొంతమందికి పరిచయం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే పరిచయం చేయండి. మనందరం దేవుని కృపలో ఎదగడానికి సహకారిగా ఉంటుంది. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.